నిన్న జరిగిన గవర్నర్ స్పీచ్కి మా శాసనసభ్యుడు మాట్లాడుతుంటే మరి పోడియంకి వెళ్ళి స్పీకర్పై ఒక బీసీ స్పీకర్పై ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించడం, పేపర్లు జరగడం నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా స్పీకర్పై చేయడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎందుకంటే శాసనసభ్యులు ఏ విధంగా ఉండాలి, ఎంత గౌరవంగా ఉండాలి, స్పీకర్ని ఏ విధంగా గౌరవించాలి అనే విషయం ఇక్కడ ఏమాత్రం లేదు. ఆయన ఒక బీసీ కమ్యూనిటీ చెందిన స్పీకర్. అదేవిధంగా ఈరోజు ఒక మంచి విషయాన్ని ప్రజలకి, ఒక మంచి పరిపాలన విషయం మాట్లాడుతుంటే ప్రజలకి అది వెళ్లకుండా దాన్ని ఆప్ చేయాలన్న దురుద్దేశంతో ఈ తెలుగుదేశం శాసనసభ్యులు ఈ విధంగా అడ్డుకోవడం చాలా బాధాకరం. ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరుగుతుంది. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పేద, బడుగు, బలహీన వర్గాలు, ఒక సామాజిక న్యాయం. ఈరోజు 25 మంది మంత్రులు ఉంటే 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులే ఉన్నారు. మరి అంతేకాకుండా గ్రామాల్లోకి వెళ్తే మేము గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం వెళ్తే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ముఖ్యంగా మరి నాడు నేడు పేరుతో స్కూళ్ళు అందంగా తయారు చేయడం, మరి వారి చదువుల కోసం నేనున్నాను, మీ పిల్లలు నేను చదివిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తూ వాళ్ళకి మంచి భోజనం పెడుతూ మరి జగనన్న విద్యా కానుక, అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్య, మరి వేల కోట్లు ఖర్చు పెట్టి ఏనాడు ఏ ప్రభుత్వం ఇంతవరకు చేయని విధంగా అందరూ చదువుకోవాలి, ప్రతి ఇంటి నుంచి ఉద్యోగాలు చేయాలి అనే ఆలోచనతో చదువు కోసం పెద్దపీట వేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా వైద్యం కోసం 50,000 పైన ఉద్యోగాలు తీస్తూ ఫ్యామిలీ డాక్టర్ విధానం పెడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష ఈరోజు భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా జరిగింది. ఈరోజు దేశమంతా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పక్క చూస్తున్నారు. ఆయన చేస్తున్న పరిపాలనని మిగతా రాష్ట్రాలు కూడా చాలా బాగుంది, ఈ విధంగా అనుసరించాలని చూస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న మంచి విధానం మరి గ్రామాల స్వరూపులే మారిపోయి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అలాగే వెల్నెస్ సెంటర్లు అంత అందంగా తయారు చేసి ప్రజలకు అందుబాటులో ఉన్న మరి ప్రజల వద్దకే పాలన, ప్రజల ఇంటికే పరిపాలన అనే విధంగా పరిపాలన చేస్తుంటే మరి దీన్ని కూడా ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు ఇంకా ఏం చేస్తారో చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే దాన్నే కాపీ కొట్టే విధానం. మేము సిద్ధము అంటే వాళ్ళు మేము సిద్ధమే అని పేరు పెడుతున్నారు. ఈ విధంగా ఒక మంచి పరిపాలన జరుగుతుంటే ఏ విధంగా అడ్డుకోవాలని ఇప్పుడు కూడా వాళ్ళ అసెంబ్లీలో ఒక మంచి జరగాలి, ఇది ప్రజలకు వెళ్ళాలి, ఈ పరిపాలన బాగుంది, మరి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రికి ఉంటేనే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రజలందరూ కోరుకుంటే వీళ్ళు ఏమీ చెప్పలేక, ఏమీ చేయలేక అసెంబ్లీలోన వీళ్ళెవరూ వినకూడదు, ఒక మంచి జరుగుతుంది వినకూడదని దురుద్దేశంతో మరి ఈ విధంగా అడ్డుకోవడం తెలుగుదేశం శాసనసభ్యులు చాలా దురదృష్టకరం. అలాగే స్పీకర్ను అవమానిస్తూ ఈరోజు గవర్నర్ స్పీచ్లో చాలా బాగా అన్ని విషయాల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్ర పరిపాలన చాలా బాగుంది, అందరూ సుఖ సంతోషంతో ఉన్నారు, అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారని ఈరోజు చెప్తుంటే దాన్ని అడ్డుకోవడానికి ఏదో రాజకీయం చేయాలని ఆలోచన చేయడం చాలా బాధాకరం. ఇటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఒక్కలే చేయగలి ఈ రాష్ట్రానికి. ఇంతవరకు ఎవరు చేయలేదు, ఇంకెవరు చేయరు. జగన్మోహన్ రెడ్డి గారే రేపు భవిష్యత్తులో కూడా మరి ఆయనే ముఖ్యమంత్రి అవుతారు, ఆయనే మంచి పరిపాలన చేస్తారు. ఈ విధంగా వీళ్ళు అల్లరి చేస్తుంటే ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పూర్తిగా, ఆ పార్టీ పూర్తిగా భూస్థాపితం అవుద్దని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.